ఒక చిన్న వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి. రీసెంట్‌గా నేను మొన్న బిజినెస్ స్టార్ట్ చేశాను కదా! థర్స్‌డే రోజు. ఆ రోజైతే వ్లాగ్ షూట్ చేశాను. చాలా పెద్ద వ్లాగ్. కాకపోతే నేను ఒక సగం పార్ట్ అయితే పెడతాను. మిగిలింది నెక్స్ట్ డే పెడతాను. ఎందుకంటే ఎడిట్ చేయడానికి టైం పొద్దున్నే మా దొరకలేదు. రుత్విక్ ఒక మంచి ఘనకార్యమైన పని చేశాడు. అదేంటి అనేది మీతో షేర్ చేస్తాను. చూస్తూ ఉండండి. న్యాచురల్ వాయిస్ పెడతా. టీసర్ కొట్టేశాడు. పడిపోయే ఉన్నాయి దాంట్లోనే. చూడలా ఒక్కిమ్మా. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. భలే ఉంది కదా. అవి కాదమ్మా, కుక్కలు ఎత్తుకెళ్ళేంది మరి ఎటు పోయాయి? పెద్ద కవరు తెల్లది ఇద్దో ఇక్కడ ఉంది చూడు. అది ఇంకా ఇటు వచ్చేమ్మా. రాలేవే. అవేంటంటే ముగ్గురాళ్ళండి. పొద్దున్నే సురేష్ గారు షాప్కి వెళ్ళారనమాట. వచ్చేటప్పుడు ముగ్గురాలు తీసుకురమ్మంటే తీసుకొచ్చి సామాన్లతో పాటు కిచెన్లో పెట్టారు. ఇంక నేను కిచెన్ ఏదో క్లీన్ చేసుకుంటానో ఏదో పని చేస్తే రుత్విక్ దీన్ని తీసుకెళ్ళి బయట పెట్టు అని చెప్పేసి అన్నాను. వాడు ఏ లోకంలో ఉన్నాడో ఏమో తెలియదండి, విసిరి బయట పడేసి వచ్చాడనమాట చెత్త అని చెప్పేసి. ఇంకా మళ్ళీ ఏ ముగ్గురాలు లేవి అంటే బయట పడేసాను అంటున్నాడు అనమాట. నేను ముగ్గేద్దామని వెళ్ళేసరికి రే ముగ్గురాళ్ళు చెత్త కాదు చూసుకోవా అని చెప్పేసి అన్నాను. ఇంకా వెళ్ళి తీసుకొచ్చాడు. మా రుత్విక్ ఎందుకో అండి ఒక్కొక్కసారి ఒక్కొక్క లోకంలో ఉంటాడు. కొంచెం గేమ్స్ అవి ఆడుతున్నాడు అనమాట ఈ మధ్యన. దానివల్లనో ఏదో తెలీదు, ఫస్ట్ నుంచి కూడా అంతే. వాడు కొంచెం స్లోగా ఉంటాడు, పని ఇవన్నీ కూడా నిదానంగా చేస్తూ ఉంటాడు అనమాట. అమ్మ చేతికిచ్చింది వాటిల్లో ఏముంది, పడేసేటివా పడేయనవా అనేది కూడా అర్థం కాకుండా పడేసి వచ్చాడు. బట్ లౌక్య పాప అలా కాదండి, ఫుల్ యాక్టివ్ ఉంటుంది. ఈ రుత్విక్ కూడా కొన్ని పనులు ఇప్పుడు గేమ్స్ ఆడమన్నా ఇంకేదన్నా నేమ్స్ కొన్ని ఉంటాయి కదా, వాటిల్లో ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కానీ మిగిలిన వాటన్నింట్లో ఏదో కొంచెం నిద్రమొహం వేసుకొని ఉంటాడనమాట. సో తప్పదు, ఒకరు అలా ఒకరు ఇలా ఉంటూ ఉంటారు. నిద్రమత్తులో ఉన్నాడేమో అనుకున్నాము. కాకపోతే రెగ్యులర్గా కూడా అంత రుత్విక్ ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తూ ఉంటాడు. ఏమన్నా అంటే లౌక్య ననవు నువ్వు నన్ను అంటావు అనేలాగా అంటాడనమాట. సో పెద్దవాళ్ళు ఏదైనా కొంచెం స్లోగా ఉంటారు. మీ ఇళ్ళల్లో కూడా ఇలానే ఉంటుందా అండి? నేను చాలా వరకు గమనిస్తే పెద్దవాళ్ళు కొంచెం స్లోగా ఉంటారు, చిన్నపిల్లలు కొంచెం యాక్టివ్గా ఆలోచనలో కానీ పనుల్లో కానీ మాటల్లో కానీ యాక్టివ్గా ఉంటారు. మీలో ఎంతమంది అలా గమనించారు అనేది నాకు చెప్పండి. సో ఇంకైతే మంచిగా ముగ్గు పెట్టేశాను. ఇలా ఓకే అండి, కలర్ ఫిల్ చేయడము డ్యూటీ అయితే దాన్ని మొత్తం వేసేస్తుంది అనమాట. పొద్దున నేను అసలు లేపను, అదే లేచి టైంకి వచ్చేస్తుంది అనమాట పరిగెత్తుకుంటా. ఒకవేళ పిలవకపోయాను అనుకో, దొంగ మమ్మీ నన్ను పిలవకుండా నువ్వు ముగ్గులేస్తున్నావా అంటది. అంటే అంత ఇంట్రెస్ట్గా తను ముగ్గులు వేయడం చేస్తూ ఉంటుంది అనమాట, కలర్స్ ఫిల్ చేయడం. నేను ముగ్గేసానంటే ఫిల్ చేస్తుంది. మళ్ళీ దానికి కామెంటరీ చెప్పొద్దు అనమాట, అలా బాగాలేదు ఇలా బాగాలేదు అని చెప్పేసి. ఇంకా సరే తను ఇంట్రెస్ట్గా చేస్తుంది కదా అని చెప్పి ఇంకొన్ని రోజులు అలవాటు అయిపోయింది అనుకోండి. ఇప్పటికే లౌకే కొంచెం ముగ్గులు బాగా వేస్తుంది కదా, సో కొంచెం అలవాటైపోతే తను కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్న పనుల్లో చేయనివ్వాలి. యాక్టివ్గా కూడా ఉంటుంది కదా, నిద్ర లేచి సోఫాలో కూర్చోకుండా మా రుత్విక్ లాగా యాక్టివ్గా లేచి ఏదో ఒక పని చేస్తూ ఉంది కదా, మంచిదే కదా. మీరైతే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా టీ అయితే పెట్టేసుకుంటున్నా. టీ తాగేసి ఇంకా పిల్లల్ని అయితే ఫాస్ట్గా రెడీ చేసి స్కూల్కి పంపించేయాలి. ఈరోజు చాలా చాలా హెవీ వర్క్ ఉంది. ఉదయం 6:45 7 అయింది అనుకోండి. 7 గంటల నుంచి స్టార్ట్ చేశాను. ఈవినింగ్ ఎలా ఎండ్ అవుతుంది అనేది కూడా నాకు తెలియదు, చూడాలి. ఇంకా తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేనైతే ఇంకా పని స్టార్ట్ చేసేసానండి. ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట 9:30 అంతా కూడాని. ఇంకా దేవుడి దగ్గర పూజ చేసేసుకొని ఈరోజు నేను డే బాగుంది థర్స్డే అని చెప్పేసి జ్యువెలరీ అయితే ఓపెన్ చేస్తున్నా. ఎవరిని పిలవడం ఇదంతా ఏం ఉండదండి. ఫస్ట్ అనుకున్నాను మన ఫ్రెండ్స్ అలా ఎవరినైనా పిలిచి ఓపెన్ అంటే పిలిచి ఇట్లా చేద్దాము అంటే ఏదన్నా మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మన వాళ్ళని కొంతమందిని పిలిచి ఓపెన్ లాగా చేస్తూ ఉంటారు కదా. బట్ నా విషయానికి వస్తే నాకు అలాంటివన్నీ కలిసి రావండి. ఫస్ట్ నుంచి కూడా మీరు చూసినట్లయితే హౌస్ వార్మింగ్ కానీ ఏదైనా మా ఇంట్లో వరకు చేసుకుంటూ ఉంటాము. లేదు అంటే యూట్యూబ్లో డైరెక్ట్ చెప్పేస్తూ ఉంటాను. ఎంబ్రాయిడరీ విషయానికి వచ్చిన యూట్యూబ్ కూడా నాకు అసలు సురేష్ గారికి కూడా తెలియదు నేను ఛానల్ ఓపెన్ చేసింది. సో అట్లాగా ఏది తెలియకుండా చేస్తేనే నాకు బాగా అంటే బాగుంటుంది.
తెలిసి చేసి ఇవన్నీ ఎందుకో నాకు అంత పాజిటివ్గా అనిపించవు. అంతే, అంతకు మించి ఇంకా పిలవకూడదు, చేయకూడదు, ఎవరు రారు ఇలాంటివి ఏం కాదు. కానీ నాకు పర్సనల్గా ఇలానే ఇష్టము. సో అందుకని ఇలాగే ఏమీ తెలియకుండా చేసేస్తూ ఉంటాను. షాప్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఎక్కువగా ఏం చేయలే. హౌస్ వార్మింగ్ కూడా నేను అదే చెప్పాను, రెంట్ హౌస్లో మనం ఎలా అయితే చేసుకుంటామో ఈ ఇంట్లో కూడా అలానే చేసుకుందాం, నాకు ఎక్కువ హరిబరి ఇష్టం ఉండదు అని చెప్పేసి అన్నాను. కాకపోతే ఇంకా అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ సురేష్ గారు కానీ వద్దు, మన ఫ్యామిలీలోనే ఇప్పటికి మనం సొంత ఇల్లు అనేది కొనలేదు, ఫస్ట్ టైం కొనుక్కున్నాం కదా, నలుగురికి ఫుడ్ అది పెడితే మంచిది అని చెప్పేసి ఇంక అప్పటికప్పుడైతే చేసుకున్నాం అనమాట. ఎందుకో నాకు అది కూడా అంత అనిపించలే. అంటే ఎవరికో పెట్టడం చేయడం దాని గురించి కాదండి, కామ్గా వెళ్ళిపోయే మనస్తత్వం అనమాట. హరిబరీ చేసేసి ఎందుకు అంత నచ్చదు, అంతకు మించి ఇంకా ఏం లేదు. కానీ సో కొన్ని చెయ్యాలి అన్నట్టు, హౌస్ వార్మింగ్ అనేది మన లైఫ్లో ఒకటి కాబట్టి దాని గురించి నేను పెద్దగా ఈవెన్ నా శ్రీమంతం టప్పుడు కానీ ఎప్పుడు నేను ఫంక్షన్స్ అనేవి చేసుకోలేదు, ఒక పెళ్ళి తప్ప. సో ఇళ్ళల్లో చేరింది ఆ 2 ఫంక్షన్స్ తప్ప నేను ఏది చేయలేదు. తర్వాత కూడా ఏం చేయను, ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు తప్ప. సో ఇంకా నెక్స్ట్ అయితే రెడీ అయిపోయానండి. దేవుడి దగ్గర మంచిగా నేను తెచ్చుకున్న జ్యువెలరీ ఇదంతా కూడా పెట్టేసి దండం పెట్టుకొని, మన దేవుడే నాకు ఇంకా అన్నింటికే దారి చూపిస్తూ ఉంటాడని చెప్పేసి ముందుకెళ్ళిపోవడమే. ఇంకా పక్కన ఉండే బాక్సెస్ని ఏం పట్టించుకోకండి, అవన్నీ కూడా నా డెలివరీస్ ఇవన్నీ వీడియో షూట్ చేయాల్సినవి. ఇంకా ర్యాక్స్ అన్నీ ఫుల్ అయిపోయాయండి, ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఇంకా అలాగా కొన్ని ఏంటంటే అమెజాన్ వీడియోస్ అవన్నీ చేస్తూ ఉంటాను కదా, అవన్నీ ఉంటూ ఉంటాయి. కొన్ని క్వాలిటీ బాగాలేనివి రిటర్న్స్ చేస్తూ ఉంటాను. సో ఇంకా కొన్ని అగారో ప్రమోషన్స్ అని అన్ని ప్రోడక్ట్స్ అనమాట, ఎక్కడ పెట్టాలో తెలియక అక్కడ పెట్టేసి ఉన్నాను. నాకు అట్లా ఉండటం నచ్చదు, కాకపోతే ఏం చేయలేక అక్కడ పెట్టా. బెడ్రూమ్స్ ఖాళీ ఏం లేవు, ఈ రూమ్లో మిషన్స్ ఉన్నాయి, ఈ రూమ్లో ఒక మంచము ఒక సోఫా సరిపోయింది, ఇంకెక్కడ పెట్టాలో అర్థం కాక అక్కడ పెట్టాను. ఇంకా నేను వంట కూడా కంప్లీట్ చేసేసానండి. ఈరోజు మునక్కాయ అలాగే ఎగ్ కర్రీ చేసాను. మొన్న అక్క దగ్గర మునక్కాయలు తెచ్చానని చెప్పా కదా, ఆ మునక్కాయలు వేసేసి గుడ్డు కూర చేసుకుందామని బాగా అనిపిస్తుంది. అంటే ఎగ్ కర్రీ లాగా మునక్కాయ ఎగ్ కర్రీ బాగుంటుంది. సో ఇంకా అలా చేసేసి అనమాట, పొద్దున్నే చేసేసి తర్వాత ఇంకా నేను అంటే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాను. దేవుడికి పెట్టింది అయితే సురేష్ గారు, ఇంకా నేను దండం పెట్టుకున్నాను అనమాట, వెళ్ళి జ్యువెలరీ అది పెట్టేసి అమ్మవారికి కూడా ఒక బ్లాక్ బీడ్స్ వేశాను. మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారే నా ఫస్ట్ కస్టమర్ అనమాట, అలా భావించి అమ్మవారికి కూడా ఒకటి ఇచ్చేసి ఇంకా నేను రెడీ అవుతాను. యాక్చువల్గా అనుకున్నానండి కొంచెము మేకప్ లుక్ అలా ట్రై చేద్దాము, హెయిర్ స్టైల్ అది ఎప్పుడూ ట్రై చేయలేదు కదా, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, అది కూడా జ్యువెలరీ బిజినెస్ అనేది కొంచెం ఫ్యాషన్కి సంబంధించింది కదా. సో అలాగా ఒక మేకప్ లుక్ లాగా అలా క్రియేట్ చేద్దాం అనుకున్నా, మాట్లాడుకున్నాను. కాకపోతే ఆ రోజు సురేష్ గారు చాలా బిజీ ఉన్నారనమాట, ఇంకా నాకు టైం సెట్ అవ్వలేదు. ఎందుకంటే నన్ను సురేష్ గారు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావాలి, ఈలోపు మళ్ళీ టైం అయిపోతుంది. మళ్ళీ నేను వీడియో ఒక టైం అనుకున్నాను అనమాట, ఆ టైంకి నేను షేర్ చేయాలి కదా. సో అట్లా టైమింగ్స్ అనేవి సెట్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నా దగ్గర అంత హెవీ జ్యువెలరీ లేదు. నెక్స్ట్ వెళ్తే ఆర్డర్స్ అవి చేసుకొని ఉన్నాం కదా, పెద్దవి తీసుకొద్దాము అని చెప్పి ప్రస్తుతానికి అన్ని సింపుల్వి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అలా తీసుకొచ్చాను అనమాట. సో దానికోసం అని చెప్పి నేను ఇంకా మేకప్ లుక్ ఎందుకులే, జ్యువెలరీ కూడా మంచిది లేదు కదా, ఈసారి వెళ్ళి తెచ్చినప్పుడు క్రియేట్ చేసుకుందాము, టైం కూడా సెట్ అవ్వలేదు కదా అని చెప్పేసి నేనే రెడీ అయిపోయాను. సో మనకేం అక్కర్లేదండి, మంచిగా పువ్వులు పెట్టుకొని ఒక మంచి శారీ కట్టుకుంటే చాలు, అదే సెట్ అవుతుంది. లిప్స్టిక్ అవి కూడా నా ఫేస్కి సెట్ అవ్వవు, కొంచెం ఏదోలాగా అనిపిస్తుంది. బట్ ఆ లిప్స్టిక్ పెట్టుకోకపోయాను అనుకోండి, ఫేస్ కొంచెం అంత బ్రైట్గా కనిపించదు. సో సురేష్ గారికి కూడా నచ్చదు అనమాట, లిప్స్టిక్ వేసుకుంటే నా పక్కన రాకు అనేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు అలవాటు అయిపోయింది, స్టార్టింగ్లో అప్పుడప్పుడు ట్రై చేసేదాన్ని కదా, ఇప్పుడు తను రెగ్యులర్గా చూసి ఇంక వదిలేశారు నన్ను. ఇంకా నేనైతే ఈ శారీ మొన్న డ్రెస్ సర్కిల్లో తెచ్చుకున్నాను కదా సంక్రాంతి టైంలో, అదనమాట నాకు భలే నచ్చిందండి. ఇలాంటి శారీసే మనకి స్పేస్ సిల్క్ అని చెప్పేసి 3000 4000 చెప్పారు కదా, బట్ బాగుంది. నేను అసలు ఈ శారీ వద్దన్నా, నాకు ఇది గుచ్చుకుంటుంది అంటే మా సిస్టర్ తీసుకోమని చెప్పారు. బాగుంది అసలు గుచ్చుకోదనేసరికి. నిజం చెప్తున్నా, ఈ కలెక్షన్ కనుక్కుంటే వేరే కలర్ ఉండే బ్లూ, ఇప్పుడు నేను బ్లౌజ్ వేసుకున్నా కదా ఆ కలర్ ఉండింది, అది తెచ్చుకుంటానండి వెళ్ళి, ఎందుకంటే అంతా బాగా నచ్చింది, ఈజీగా కట్టుకోవడానికి ఉంది. అండ్ నాకు కూడా బాగా సెట్ అయింది. నార్మల్గా నేను కొంచెం ఫ్యాబ్రిక్స్ జార్జెట్స్ కానీ సిల్క్ శారీస్ అవి కడితే చాలా సన్నగా కనిపిస్తాను, కొన్ని కాటన్ కానీ ఇలాంటివి మల్ కాటన్ అలాంటివి నాకు సెట్ అవుతున్నాయి. ఇది కూడా బాగా సెట్ అయింది అనమాట, కొంచెం ఏదో బొద్దుగా కనిపించినట్లు అనిపించింది, అందుకని వెళ్ళి తెచ్చుకుంటా, ఎప్పుడైనా అకేషన్కి యూజ్ అవుతుంది. 999 అనుకుంటా అండి, అంటే బెస్ట్గానే వచ్చింది. ఇంక నేనైతే వీడియో పైకి వెళ్ళి షూట్ చేద్దాము, కొంచెం జ్యువెలరీ అది క్లారిటీగా కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఫైనల్గా హెయిర్ స్టైల్ కూడా చిన్నగా ఏదో ట్రై చేశా, పర్లేదు, నాకు నేనే మేకప్ చేసేసుకున్నాను అనమాట. నిజం చెప్తున్నా, మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఏం లేవండి, పౌడర్ అట్లా రాసేసుకొని కాటుకు పెట్టుకొని లిప్స్టిక్ వేసుకున్నా. నా దగ్గర అన్నీ ఉన్నాయండి,
ఇప్పుడైతే రెడీ అయిపోయాను. ఇంకా పైకి వెళ్ళేసి షూట్ చేయాలి. వాచ్ పెట్టుకుంటాను. సో ఇంతటితో నా మేకప్ అయితే రెడీ అనమాట. సో ఇది నా ఇల్లు కొంచెం మెస్సీగా ఉంటుంది, ఏమనుకోకండి. నా లుక్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. కంపల్సరీ ఒకసారి మేకప్ లుక్ అయితే ట్రై చేయాలి అనుకుంటున్నా. నెక్స్ట్ హెవీ జ్యువెలరీ తెచ్చినప్పుడు ట్రై చేస్తా. అంటే లాంగ్ సెట్ ఇలా ఉన్నప్పుడు ఈ షూట్స్ అవి కామన్ అండి జ్యువెలరీ బిజినెస్ అన్నాక. ట్రై చేద్దాం నెక్స్ట్ టైం కంపల్సరీ. ఇప్పుడు పిల్లలు ఇవన్నీ అంటే నాకు కొంచెం మేనేజ్ చేయలేకపోయాను ఈసారి. సో ఫైనల్గా ఇంకా నేను టెర్రస్ మీదకి అయితే వెళ్ళిపోతున్నా. స్పేస్ సిల్క్ శారీ అండి, అక్కడక్కడ మనకి వర్క్ వచ్చింది అండ్ చాలా డీసెంట్గా ఉందన్నమాట. మీకు కూడా ఈ కలెక్షన్ ఎక్కడైనా దొరికితే ట్రై చేయండి. నేను ఇది ఆన్లైన్లో తీసుకోలే, ఆఫ్లైన్లో తీసుకున్నాను కాబట్టి మీకు లింక్స్ అవి ఏం దొరకవు. ఆఫ్లైన్లో మనకి నార్మల్ ఈసీఎంఆర్ కానీ, డ్రెస్ సర్కిల్స్ అని, లక్కీ షాపింగ్ అలాంటి వాటన్నిటి దగ్గర ఉన్నాయి మొన్న సంక్రాంతి టైంలో. ఇంకా మిద్ది మీద అయితే కొంచెం నీట్గా క్లియర్గా కనిపిస్తుంది జ్యువెలరీ అని చెప్పేసి మిద్ది మీదకి వచ్చాను. కాకపోతే టైం అప్పటికి 12:30 ఆ టైం అనుకుంటా. ఫుల్ ఎండ కొడుతుందండి, మొహం మాడిపోతుంది. ముందే చెప్పాను కదా నా స్కిన్కి కొంచెం పిగ్మెంటేషన్ ఉంది. కొంచెం ఎండ వచ్చినా కానీ ఫేస్ అదొక రకంగా అయిపోద్ది అనమాట నల్లగా. మొన్న ఊరికి వెళ్ళినప్పటి నుంచి సెట్ చేసుకోవడానికి ఇంత టైం పట్టింది. ఇప్పుడు కొంచెం తగ్గింది. మొన్న మళ్ళీ విజయవాడ వెళ్ళినప్పుడు కూడా నేను కొంచెం సన్ స్క్రీన్ రాసుకోలేదనమాట. వన్ డే కొంచెం అలా సన్ స్క్రీన్ రాసుకోకపోయినా స్కిన్ అనేది చాలా ఇదిగా అయిపోతుంది. అది ఏంటో ఎప్పుడు సాల్వ్ అవుతుందో తెలీదు. అప్పటికి హాస్పిటల్కి కూడా వెళ్ళాను కానీ సెట్ అవ్వట్లేదు అంత తొందరగా. సో ఫైనల్గా ఇంకా వీడియో అయితే షూట్ ఆ రోజు ఈవినింగ్ వరకు మాట్లాడుతూనే ఉన్నానండి కంటిన్యూగా. కాకపోతే మధ్యలో ఏం చేశానంటే కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నా. ఆఫ్టర్నూన్ పడుకున్నానంటే నాకు మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది. అట్లాగా మేనేజ్ చేసుకుంటూ ఉంటా. ఆఫ్టర్నూన్ ఇంకా షూట్ చేసేసి కొంచెం లంచ్ తినేసి పడుకుని పోయాను అనమాట. మళ్ళీ అన్నం తినకపోయాను అనుకోండి నిద్ర రాదు. కొంచెం తిన్నా కానీ నిద్ర వచ్చేస్తుంది. హాయిగా నిద్రపోయి లేచి మళ్ళీ ఈవినింగ్ షూట్ అయితే పెట్టుకున్నా. పైకంటే కూడా కిందే బాగుంది. సురేష్ గారు రీసెంట్గా లైట్స్ అన్నీ పోయి ఉన్నాయండి, లైట్స్ అన్నీ సెట్ చేయించారనమాట. దీనికి పనికొచ్చింది నాకు. ఇంకా 2 జ్యువెలరీస్ అయితే ఆ రోజు వీడియో షూట్ చేశాను. కొంతమంది కొంచెం ఓల్డ్గా ఉన్నాయి కదా అది ఇది అంటారు. నాకు వీడియో క్లారిటీగా తీయడానికి అవ్వలేదండి. సీజెడ్స్లో ఎంత బాగుందో తెలుసా, అసలు ఫ్యాషన్ తెలియని వాళ్ళే అలా మాట్లాడతారు అనుకుంటా. నిజంగా డైరెక్ట్గా చూస్తే ఎవ్వరూ వదలరు ఆ జ్యువెలరీని, అంత బాగుంది. సో నేను వేరే ఛానల్లో వీడియోస్ పెడుతున్నా. అనిత పతిపాటిలో రెగ్యులర్గా మన వ్లాగ్స్ లాంటివి షార్ట్స్ అవి వస్తున్నాయి కదా. ఇంక ఈ ఛానల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇంకో ఛానల్కి లింక్ చేసి ఉంటాను, మీకు అది కనిపిస్తుంది. లేదంటే నేను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను చూడండి. ఈరోజు కూడా ఒక బ్లాక్ బీడ్స్ షార్ట్ అయితే నేను అప్లోడ్ చేశాను. సో చాలా బాగుందండి. రియల్గా మీకు కనిపించట్లేదు, నేను ఆ రోజు అదే అనుకున్నా. రియల్ లుక్ వేరేగా ఉంది, ఇక్కడ నేను చూపించేది వేరేగా ఉంది కదా, డల్గా కనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నా. సో సెట్స్ అయితే సోల్డ్ అయిపోయాయండి. మొన్న నేను పెట్టినవి అయిపోయాయి అండ్ ఇవి కూడా అయిపోయాయి. ఇంకేమన్నా ఆర్డర్స్ వస్తే మళ్ళీ కస్టమైజ్ చేయించుకోవడం తీసుకోవడమే అనమాట. కొత్త కొత్త జ్యువెలరీ అయితే ఆర్డర్ చేస్తూ ఉంటాను. సో ఇవన్నమాట సెట్ అయితే. సో ఇంక అంతే అండి. ఆ రోజు ఎండలో ఒక 15 నిమిషాల దాకా పట్టింది నేను పెట్టిన 2 వీడియో క్లిప్స్ కోసం అయితే. ఇంకా జ్యువెలరీ కలెక్షన్ కొంతమంది ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. మెసేజ్ చేసి హాయ్ అని బాయ్ అని, ఎందుకంటే చాలా వర్క్స్ ఉంటున్నాయండి, నేను మేనేజ్ చేయలేను. ఓన్లీ మీకు జ్యువెలరీ కావాలనుకుంటే నెంబర్కి మెసేజ్ చేసి స్క్రీన్ షాట్ మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో ఆ స్క్రీన్ షాట్ పెట్టండి. వన్స్ నేను అవైలబుల్ ఉంది అంటే అవైలబిలిటీ చెప్తాను, దాని తర్వాత మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి. ఎందుకంటే ప్రస్తుతం కొంచెం బిజీ ఉన్నాను కదండి, బిజినెస్ కోసం నంబర్ ఇచ్చినప్పుడు మీకు అది అవసరమైతేనే ట్రై చేయండి. ఇంకా తప్పుగా ఏమనుకోవద్దు, జస్ట్ టైంపాస్ మెసేజెస్ అయితే చేయకండి, కాల్స్ చేయకండి. ఇక్కడ మీరు మాట్లాడడానికి ఏం లేదండి, జస్ట్ మీకు జ్యువెలరీ గురించి డీటెయిల్గా చెప్తున్నాను కదా, దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి.